శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల జనవరి 23వ తేదీన శుక్రవారం నాడు వసంత పంచమి వచ్చింది. ఈ రోజునే సరస్వతి దేవి జన్మించింది. శుక్రవారం వసంత పంచమి రావడం, లక్ష్మీ సరస్వతి యోగం కలిసి రావడం చాలా విశేషం. చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పిల్లల మంచి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు, అలాగే విపరీతమైన ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఈ వసంత పంచమి నాడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. తద్వారా మీ ఇంటికి అఖండ ధన లాభం కలిసి వస్తుంది. చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 23వ తేదీన శుక్రవారం నాడు సరస్వతి దేవి జన్మించిన వసంత పంచమి వచ్చింది. ఈ రోజును ప్రతి ఒక్కరూ సరస్వతి దేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి ఆర్జ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో డబ్బు కొరత ఉండదు. అలాగే ఈ వసంత పంచమి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి. నరదృష్టి దోషాలన్నీ, జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. మీ ఇంటి దగ్గరలో సరస్వతి దేవి ఆలయం ఉంటే సరస్వతి దేవి పాదాల దగ్గర పుస్తకాలు, పెన్నులు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విద్యా బుద్ధులు సిద్ధిస్తాయి. అలాగే మీ పిల్లల పుస్తకాల పైన పసుపుతో ఓం అని రాయండి. ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. అలాగే చిన్న పిల్లలను బడిలో చేర్పిస్తే చాలా మంచిది. అలాగే చదువుకునే విద్యార్థులు కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఈరోజు చాలా ఉత్తమమైన రోజు. పిల్లలను తండ్రులు ఈరోజు తప్పనిసరిగా సరస్వతి దేవిని పూజించాలి. తద్వారా మీ పిల్లల గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఆకస్మిక ధన లాభం కలిసి వస్తుంది. సరస్వతి దేవిని చామంతి పూలతో, లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి మీ పూజ గదిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి సరస్వతి దేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి. అయితే మీ పూజ గదిలో సరస్వతి దేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవిని కూడా సరస్వతి రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు. అన్ని దీపాల కన్నా పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది. మాఘమాసంలో వచ్చే శుక్రవారం పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి వసంత పంచమి నాడు ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు తప్పనిసరిగా 2 పిండి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి. ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం వదంత పంచమి వాగ్వాదిని స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పిల్లల పుస్తకాలను మరియు పెన్నులను అమ్మవారి పటం ముందు పెట్టి పుస్తకాల పైన కొన్ని అక్షింతలను వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదివి విద్యలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. చదువులో మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ వసంత పంచమి నాడు ఒక కొత్త పెన్నును కొని ఆ పెన్నుతో ఒక తెల్ల కాగితం పైన ఐం అని 11 సార్లు రాసి ఆ పెన్నును ఎగ్జామ్లో వాడండి. అమ్మవారి కటాక్షంతో మంచి మార్కులు వస్తాయి. ఈ వసంత పంచమి నాడు చదువుకునే పిల్లలందరూ తూర్పు ముఖంగా కూర్చుని చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే చదువులో వెనుకబడిన పిల్లలకు ఈ వసంత పంచమి నాడు నాలుక పైన తేనెతో ఐం అని రాసి ఆ తేనెను తినిపిస్తే తెలివితేటలకు జ్ఞాపక శక్తి పెరుగుతాయి. మన హిందూ ధర్మంలో కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి వసంత పంచమి నాడు కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. డబ్బు కష్టం లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా 3 నెమలికలను తెచ్చి పూజ గదిలో పెట్టి ఆ నెమలి ఈకలను మీ పిల్లల పుస్తకాల్లో పెట్టండి. ఇలా చేస్తే మీ పిల్లలకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఈ వసంత పంచమి నాడు ఏది చేసినా చేయకపోయినా మీ పిల్లల కుడి చేతికి పసుపు కంకణం కట్టండి. ఈ పసుపు కంకణం ఎలా తయారు చేయాలంటే ఒక తెల్లటి దారానికి పసుపు రాసి దానికి 7 ముడులు వేస్తూ ఓం హ్రీం ఐం సరస్వతియే నమః అని జపించాలి. ఈ పసుపు దారాన్ని మీ పిల్లల కుడి చేతికి కట్టండి. ఇలా చేస్తే మీ పిల్లల చదువులో వచ్చే విజ్ఞాన దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి.
అదేవిధంగా పిల్లల చేత కనీసం 11 సార్లు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే శ్లోకాన్ని చదివించండి. అలాగే వసంత పంచమి నాడు తప్పనిసరిగా మీ పిల్లలు ఉపయోగించే పెన్నులు, పెన్సిళ్లకు పూజ చేయించండి. కొత్త పెన్నులు, పుస్తకాలు కొని వాటికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి గుడిలో పూజ చేయించండి. అలాగే వసంత పంచమి నాడు సుమంగళి స్త్రీలు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఆకుపచ్చ రంగు గాజులు, పసుపు, కుంకుమలు సమర్పించండి. మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఇక స్వస్తిక్ గుర్తులో దేవతలు నివసిస్తారు కాబట్టి వసంత పంచమి నాడు అందులోని శుక్రవారం కలిసి వచ్చిన శుభవేళ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఇక శాస్త్రాల ప్రకారం ఈ వసంత పంచమి ఎన్నో శుభముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది. వివాహం, గృహప్రవేశం, నామకరణ కార్యక్రమం మరియు విద్యారంభం వంటి వేడుకలను ఈ రోజున పంచాంగాన్ని సంప్రదించకుండానే నిర్వహించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా వసంత పంచమి నాడు పెద్ద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను దానం చేసే సరస్వతి దేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే పేద విద్యార్థులకు, బ్రాహ్మణులకు డబ్బును దానం చేయండి. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఈ వసంత పంచమి నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు 5 తమలపాకులను పెట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. తమలపాకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పరిహారాన్ని పాటిస్తే భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వసంత పంచమి నాడు గోమాతకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం ఇంటిపై ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి శుక్రవారం నాడు అందులోను వసంత పంచమి కలిసి వచ్చిన పర్వదినాన తులసి మొక్కను ముట్టుకుంటే చాలు అఖండ కుబేర రాజయోగం కలిసి వస్తుంది. తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం సమయంలో మీ పిల్లల చేతుల మీదుగా తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చేయండి. ఇలా చేస్తే మీ పిల్లలు చెడు సావాసాలకు దూరంగా ఉంటారు. పిల్లలకు సంస్కారం, వినయం పెరుగుతాయి. మీ పిల్లల జాతకంలో గురు కటాక్షం ఉంటేనే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి వసంత పంచమి నాడు బడిలో ఉండే ఉపాధ్యాయులకు మీ పిల్లల చేతుల మీదుగా అరటి పండ్లు పంచిపెట్టండి. ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం వస్తుందనుకొని చివరి నిమిషంలో ఆగిపోతుంటే ఈ రోజున దక్షిణామూర్తి అష్టకాన్ని జపించండి. త్వరగా మంచి ఉద్యోగం కలుగుతుంది. ఇక మనలో చాలామంది విపరీతమైన అప్పుల సమస్యలతో, కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు వసంత పంచమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ, సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలు తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్.